మనందరం అనుకున్నాం కదా, తెలంగాణ వస్తే అటు తెలంగాణ యొక్క నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి, అందరి జీవితాలు బాగుపడతాయి అని అయితే అనుకున్నాం మనందరం. కాకపోతే తెలంగాణ వస్తే బాగుపడింది మనం కాదు, బీహారీ అధికారులు మరియు ఇటు వచ్చేసి కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బాగుపడ్డది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ ఉన్నాడు కదా శివబాలకృష్ణ, ఆయన యొక్క ఆస్తులు అయితే బీభత్సంగా పెరిగినాయని మనకు అర్థమవుతుంది. దాదాపు ఏసీబీ చేసిన రైట్స్లో, అటు పోలీసులు చేసిన రైట్లో దాదాపు 400 కోట్ల డబ్బు అయితే బయటపడ్డది. మరి ఎన్నో వందల ఎకరాలు అయితే గుర్తించినట్లు మనకు అర్థమవుతుంది. మరియు మరోవైపు అయితే అటు రీసెంట్గా సోమేష్ కుమార్ వైఫ్ మీద, ఆయన బీహారీ అధికారి సోమేష్ కుమార్ వైఫ్ మీద దాదాపు 25 ఎకరాల భూమి అయితే గుర్తించినట్టు మనకు అర్థమవుతుంది. ఒక సాధారణ ఐఏఎస్ అధికారి, ఆయన జీవితమే దాదాపు 2 నుంచి 3 లక్షలు ఉంటుంది. ఆయన జీవితం మొత్తం మీద అన్ని ఖర్చులు కూడా సంపాదించాలంటే మహా అయితే 1 కోటి రూపాయలు సంపాదిస్తారు. కానీ ఆయన ఒక భార్య పేరు మీద దాదాపు 25 ఎకరాలు ఉన్నాయంటే ఒక్కో ఎకరం 1 కోటి రూపాయలు. ఆయన ఏ రేంజ్లో అవినీతి చేసినా మన అందరికీ అర్థం చేసుకోవాలి. అలాగే రీసెంట్గా మళ్ళీ అతని మీద ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమవుతుంది. మరియు అటు మరోవైపు అటు కొంతమంది అధికారులు ఇప్పటికే కేసీఆర్ హయాంలో ఉన్న అధికారులు సోమేష్ కుమార్ మరియు రీసెంట్గా జయేష్ రంజన్, నవీన్ మిట్టల్, వీళ్ళందరూ పెద్ద బడా వేల కోట్ల స్కామ్తో డబ్బులు సంపాదించడం మనకు అర్థమవుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతుందో మనందరం అనుకుంటే, తెలంగాణ వచ్చి మనకు ఉపయోగపడటం కాదు, అటు బీహారీ అధికారులకి బీభత్సంగా అయితే డబ్బులు సంపాదించుకున్నారు. కేసీఆర్ని ప్రజలు తెలంగాణ బాగు కోసం అధికారంలో కూర్చోబెడితే, కేసీఆర్ మాత్రం బీహారీల బాగు కోసం పనిచేసినా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్కి మంచి బుద్ధి చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. మరోసారి కేసీఆర్ అధికారంలోకి రావడం కాదు కదా, అధికారం దగ్గరకు కూడా పోరాడని మనకు అర్థమవుతుంది. మీరు ఎన్ని చేసినా కానీ ప్రజలతో మీరుంటే ప్రజలు మీతో ఉంటారు. అర్థమైందా? అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా నేను ఎట్లా నా నట్ట ప్రజలను కలవాలా, నిరుద్యోగులను అయితే ఎంత ఏ రేంజ్లో టార్చర్ చేశారు. దాదాపు 5-6 సంవత్సరాల నోటిఫికేషన్ లేకుండా ఏ రేంజ్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు ప్రజల్ని చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆటోల్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? మీరే కనుక ప్రజలను పట్టించుకుంటే, మీరే కనుక ప్రజలకు మంచి చేస్తుంటే ఈరోజు ఇక్కడ ఆటోల్లో తిరగాల్సిన అవసరం ఉండబోయేది కదా. ఇంకా కొన్ని రోజుల్లో మీ బతికి ఇంకా చాలా కింద స్థాయికి వస్తుంది. ఎలా అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా.